అంటే మీకు వచ్చి చెప్పారు కదా ఫస్ట్, రే చదువుకోరా నాన్న కొడతాడు ఎందుకు ఇవన్నీ మీకు అన్నారా లేదా? నిజం చెప్పండి. అన్నాను, చదువుకోమని. నాకు చదువు అంటేనే ఇష్టము. వీళ్ళని చదివిద్దామనే, మా ఊళ్ళ దాంట్లో అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళు కూడా చదివిద్దామంటే ఇంకా ఎప్పటికీ ఫోన్ పట్టుకొని ఉంటుండే, ఆ యూట్యూబ్ లో చూసుకుంటా. ఇంకా అవే ఇక మా ఇద్దరి ఎయిటింగ్, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి, ఎక్కడికన్నా వెళ్తే ఇట్లా వాక్ చేసుకుంటా, మళ్ళీ స్లో మోషన్ అన్ని అవే మా ఇద్దరే చేస్తుండే. అని చెప్పాలంటే ఒక ఆన్సర్ నేర్చుకోవాలంటే ఈజీ అనిపిస్తుంది ఇప్పటి రోజులలో. ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఎంత నెత్తి నొప్పి. కానీ బాగా చేస్తుండే ఎడిటింగ్, అసలు ఎక్కడ నేర్చుకోలే. ఆయన తెలివితోటి ఆయన నేర్చుకుండు. నేను ఒక రేంజ్ లో వాడిన యూట్యూబ్, డాడీ కూడా బాగా నేర్చుకున్నాను. యూట్యూబ్ లో ఎడిటింగ్ చేసి అలా మా మమ్మీ ఎప్పుడు అంటాడు, అరే మన ఫ్యామిలీలో 1 lakh, ఇప్పుడు 1 lakh శాలరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సంపాదించిన వాళ్ళు, యుఎస్ కి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ముందు రేపు ఫంక్షన్ పోతే నాకు వాల్యూ ఉండదు. రా నీ కొడుకు ఏం చేస్తుంటా అంటే, ఇట్లా నా కొడుకు ఏం చేస్తుండే ఏం చెప్పుకోవాలి, ఫెయిల్ అయ్యిండు ఇంట్లో కూర్చుండని చెప్పుకోవాలి అని నాతో. అంటే నేను ఒకటే చెప్తాను, మమ్మీ నేను వీడియోస్ చేస్తున్నా, ఒక రోజు నాకంటే ఒక రోజు వస్తుంది, నేను ఒక 10 మందికి తెలుస్తా. ఇప్పుడు నువ్వు ఎవరైతే 1 lakh నెలకి సంపాదించడానికి వాళ్ళు చెప్తావో వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు 1 lakh నెలకి 1 lakh సంపాదిస్తారు. నేను 20 30 సంపాదించాను యూట్యూబ్ లో. కానీ వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచిరా చెప్పండి మీరు. అదే చెప్తున్నాడు. నేను చెప్పాను, ఇప్పుడు 1 lakh సంపాదిస్తారని వాళ్ళకి వాల్యూ ఇచ్చాము. నాకు నేను 20,000 మనీ మ్యాటర్ కాదు, వాల్యూ. ఇప్పుడు వాల్యూ ఏదైతే ఆ వాల్యూ ఉందో, ఏదైతే ఇప్పుడు 10 మంది గుర్తుపట్టాలన్నది పిచ్చి ఉందో అది నాకు ఇష్టం. అదొక నన్ను చూస్తే ఒక 10 మందికి గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టడం దాంట్లో నేను ఒక 10 రూపాయలు సంపాదించుకొని 10 మందికి సాయం చేయాలి. ఆ పాలసీ డాడీ నాకు అదే నేర్పించిండు, నేను కూడా అదే నేర్చుకున్నాను. డాడీ కూడా అంతే. ఇప్పుడు డాడీ సంపాదించడం ఎవరికైనా ఇప్పుడు అవసరం ఉన్నాయి, అరే మనీ అవసరం ఉన్నాయంట అంటే నిత్య ఏం లేదు, సరే ఇప్పుడు నీకు ఆపదకి కావాలని తీసుకోను. దాని తర్వాత మమ్మల్ని చాలా మంది ముంచిన వాళ్ళు కూడా ఉన్నారు, ముంచిన వాళ్ళు కూడా ఉన్నారు. మా డాడీ ఒకటే మాట అన్నాడు, ఒకరు 30,000 ఏమో ఇవ్వాలి, ఆయన బ్రెడ్లు అమ్ముకుంటాడు. అయితే వాళ్ళకి కూతుర్లో 3 members 4 members, 3 ఆడపిల్లలే. ఆయన చాలా మస్తు కష్టపడతాడు. అయితే రీసెంట్ గా చనిపోయాడు, 3 years అవుతుందేమో చనిపోయాడు. మా డాడీ కూడా చాలా సార్లు అడిగింది 30,000 గురించి. ఒక రోజు ఏమన్నాడు అంటే, డాడీ చనిపోక ముందు కావచ్చు అన్నది, నువ్వు చనిపో ముందు పోనీ తీరా, వాళ్ళకి 3-4 ఆడపిల్లలు ఉన్నారు, ఎంత కష్టపడ్డా కూడా అది నాకు కట్టలేకపోతుండు, బాగా అర్థమైంది. అడగక వదిలేసి, నన్ను ఏదైనా కనబడితే అడగమని వదిలేసి, ఒకవేళ దేవుని దేవాలు సంపాదించి ఇస్తారు, లేకపోతే ఏదో అన్నాడు. కొన్ని రోజులకి చనిపోయిండు అని తెలిసి. అంటే మా గుణం ఏంటంటే ఇచ్చే స్తోమత ఉంటే ఎప్పుడు ఇచ్చే స్తోమత లేనప్పుడు అవన్నీ అడుగుడు వేస్ట్. ఇక దేవుడు మనకి ఇప్పుడు ఆయన 30,000 తీసుకొచ్చి ఇచ్చిండు అనుకో, సడన్ గా మనం ఇంకో బిల్డింగ్ కట్టుకోం కదా. అలా అని అందరిని అట్లే అనుకుంటే అందరు మోసం చేసే వాళ్ళు అట్లా మస్తు ఉన్నాయండి. దాదాపు 12-13 లక్షలు అట్లా పోయినాయి. 30,000 అంటే ఓకే సరే, అది ఇచ్చిందామని చెప్పాను. 12-13 లక్షలు అంటే చాలా మంది తీసుకొని వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా కళ్ళ ముందర కనబడుతూనే ఉంటారు వాళ్ళు, కళ్ళ ముందర కనబడుతుంటారు. ఆయన కోట్ల అప్పులు ఉన్నాయి, మొత్తం ఆస్తులను నమ్మేసినా అని రాలేవు. ఏం చేస్తాం చెప్పు, కొడతావా కొట్టంటారు, ఏం చేస్తావా చేస్తావు, నా దగ్గర తెలియమంటారు. ఇక అన్ని అడుగుడు వేస్ట్ అని చెప్పని అలా ఉంది. 12 లక్షలు 12-13 ఉన్నాయి అట్లా. 13 లక్షలు కూడా అంటే మీ దగ్గర బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి కదా. అట్లని కాదండి, ఇప్పుడు డబ్బులు ఎక్కువైనాయి కాదు, ఇచ్చేసేది ఉంటే ఇచ్చేస్తారు. మనకి కావు కాబట్టి పోయినాయి అవి, అంతే. నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదండి. ఇది నాకు ఇప్పుడు కాదు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్తాను. హైదరాబాద్ 12-14 సంవత్సరాల కింద నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం తీసుకెళ్ళి 3 పిల్లల్ని తీసుకొని వచ్చాను. నా వీళ్ళు చిన్న నా బిడ్డ 11 నెలల బిడ్డ, పాప 11 నెలది. అంత చిన్న వాళ్ళని తీసుకొచ్చిన. నా కష్టాన్ని నమ్ముకున్నా, చేసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఫైనాన్స్ లో ఆన్లైన్ లో పెట్టేసిన, కొన్ని ప్లాట్స్ తీసుకున్నా. అంటే అలా అమౌంట్ వచ్చింది దాన్ని బట్టి ప్లాట్స్ తీసుకున్నా. ఎవరన్నా ఇప్పుడు సడన్గా ఇప్పుడు 50,000 కావాలి అని అంటే ఇంకా ముందు ఆలోచించాక నేను ఎలాంటి పేపర్ లేకుండా ఇచ్చేస్తా. ఇస్తే తీసుకుంటా, లేదంటే పోతాయి. ఎట్లా ఇచ్చుకుంటా పోతే ఎట్లా అని చెప్పని ఫ్యామిలీలు అడుగుతారు. మా ఫ్యామిలీలో అందరూ అడిగితే ఏముంది, ఒకవేళ అందరు ముంచిన మొత్తం ఇవాళ 0 అయినా మళ్ళీ ఇవ్వాలని హైదరాబాద్కి వచ్చిన అనుకుంటా. అంతే చెప్తా. ఎప్పటికైనా ఎంత అదైపోయినా
ఇవాళనే నేను పుట్టింది నిన్నే పుట్టలేదు, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు పుట్టలేదు కదా, అంతకుముందు ఒక 25-30 ఏళ్ళ కిందనే పుట్టిన. అవును. మనం ఇక్కడికి వచ్చినాక మనం సంపాదించుకుంటున్నాం, వచ్చిన దాని గురించి పోతుందని బాధపడద్దు. ఎప్పుడైతే మనకు మన దగ్గర ఎంత ఉండాలో అంతే ఉన్నది, సంతోషం అంతే. నేనున్నాను సినిమాలో నాగార్జున గారు, నువ్వు మొత్తం నన్ను కింద పడి నేను మళ్ళీ ఈ రోజు నుంచి లేచేస్తాను, ఈ రోజే నా మొదటి రోజు అనుకుంటాను అంటారు కదా, అలానే చెప్పారు మీరు. అసలు ఒక రేంజ్ లో ఇట్లా లేపేశారు. అలాగే ఇప్పుడు నేను మా పిల్లలకు కూడా అదే చెప్తా, హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ కోసం ఎదురు చూసి ఆ జాబ్ వాళ్ళు ఇస్తారని చూసుడు కాదు, మనమే జాబ్ క్రియేట్ చేసుకొని మనం ఇంకోరికి ఇచ్చేటట్టు ఉండాలి. ఒకరికి 10 మందికి సాయం చేసే అదే చేసుకోమని చెప్తా. ఎవరిని మోసం చేయకు, దొంగతనం చేయకు, మోసం చేయకు, దొంగతనం చేయకు. నువ్వు ఏది చేసినా నో ప్రాబ్లం అని చెప్పేసి కెమెరా ఇప్పించే ముందు నువ్వు తీసుకుంటున్నట్టు కాదు, కష్టపడు, చెయ్యి, ఇంకొక 4 పని ఇప్పి అని చెప్పేసిన. ఇప్పటికి కూడా నేను వాళ్ళు వీడియోలు కరెక్ట్ టైంకి పెట్టకపోతే కూడా నేను వెనకాల ఉండి పెట్టు, చెయ్యి, టైం టు టైం ఏ ఛానల్ వాళ్ళైనా ఎన్ని పెడతారు, 1-2 పెడతారు. మా ఛానల్లో దాదాపు 4, 3, 5 అట్లా పెట్టిస్తాం. షార్ట్స్ వీడియో వీక్లీ. ఇప్పుడు ఇది షార్ట్స్ ఎందుకోసం అది మాది షార్ట్స్ చేసేది కాదు, వెబ్ సిరీస్ ఏదైనా స్టోరీ లాగా చేసి తీయాలి అనేది వీక్లీ 1 ఎపిసోడ్ లాగా పెట్టుకోవాలనుకున్నాము. మనకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే చూస్తారు, లేకపోతే మనం ఎంత మంచి స్టోరీ తీసినా చూడరు. ఫస్ట్ సాంగ్స్ చేపించడానికి కారణం అదే. ఫస్ట్ వీళ్ళతో సాంగ్స్ చేపించిన ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఫస్ట్ రాసుకున్నాడు, దానికంటే ముందు ఎదురింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి అని ఒకటి ఏదో రాసుకున్నాడు. అందులో అది పక్క పెట్టేసి ఇది ఇచ్చేసాడు. ఇది ఇప్పుడే చేస్తే మనం ఎవరు అది కాదు, ముందైతే సాంగ్స్ చేయమని చెప్పని ఆ సాంగ్స్ చేపించి అవి కొన్ని వైరల్ అయినాక మాకు కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగినాక ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అది బాగా లేచిపోయింది. ఒక ఫస్ట్ సిరీస్ చాలా రీచ్ ఇచ్చింది. అది పెద్ద వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ అది. ఇక 1 minute దాంట్లో మై లవ్ స్టోరీ షార్ట్స్ లో పార్ట్స్ వైస్ ఓన్లీ మ్యూజిక్ మీదనే చేసినది. అందులో బాగుంటుంది అది. 1 మై లవ్ స్టోరీ అని చాలా బాగుంది. ఇంతసేపు మీ అందరితో మాట్లాడక సెకండ్ పాపం అంజు గారితో మాట్లాడారు కాదండి. మీరు ఎప్పుడైనా వీళ్ళిద్దరి దగ్గర సైలెంట్ గా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని నాన్నకి చెప్పొద్దు, నాన్న దగ్గర తీసుకొని అమ్మకి చెప్పొద్దు, ఇలా ఏమైనా చేసేవాళ్ళు అసలు? అసలు మిమ్మల్ని అడిగితే మొత్తం అందరూ అన్నారు ఒకసారిగా. ఇప్పటికి ఒక 10 రూపీస్ కూడా జాబ్ లో పెట్టుకోవాలి. ఎందుకు అవసరం లేదు, మరీ ఏం అవసరం రావు. ఏమన్నా డాడీ మమ్మీ అడగగానే తెచ్చి ఇచ్చేస్తారు, లేకపోతే పైసలు ఇస్తారు తెచ్చుకోమని. పైసలు ఇస్తారా? చెప్పాలంటే బయటికి వెళ్ళాం, మేము ఎవరం బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే ఖర్చులు ఉంటాయి, బయటికి వెళ్ళాం. డాడీ బయటికి పంపించాడు, ఎటు తిరగడానికి పంపించాడు. నువ్వు తింటావా, ఏం చేస్తావా, ఎంజాయ్ చేస్తావా, నీకు ఎంత కావాలి ఇంట్లోనే తెచ్చి పెడతా. బయటికి వెళ్ళు, బయటకు వద్దు. ఫ్రెండ్స్ అయితే మాకు లేనే లేదు, మాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు. ఇప్పుడు నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్సే లేరు. ఎందుకంటే ఎప్పుడు అడిగినా దారా బయటకు వెళ్దామని చెప్పి వచ్చి అడుగుతారు కదా. నేను రాను, మా అమ్మ తిడుతుంది అంటే ఎందుకుంటారు ఫ్రెండ్స్? నాకు ఎవ్వరు లేదు. ఏదైనా ఇంట్లోనే. ఇంకా హోటల్ ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తాం, అది కూడా ఇంట్లోనే చేసి పెడుతుంటాం. ఏ ఫుడ్ కావాలన్నా ఇంట్లో చేసేయడం. ఇంట్లో సండే చికెన్ బిర్యానీ అన్ని వాళ్ళ డాడీ చేస్తారు. మీ ఇద్దరికి నాన్న గాని అమ్మ గాని కూర్చొని సీరియస్ గా, చాలా సీరియస్ గా లైఫ్ గురించి మాట్లాడిన ఒక రోజు ఏమి? మా డాడీ ఒక రోజు చెప్పిండు, అంటే దీని గురించే అసలుకి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా అని అడిగింది ఒక రోజు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే మేము ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, నేను ఉన్న రోజు నేను సంపాదిస్తాను, నీకు ఏర్పడది. ఒకవేళ నేను లేననుకో నీకు ఎన్ని వస్తాయో తెలుసా? ఇప్పుడు డాడీ నేను సంపాదించిన ఇంట్లో ఉన్నావు, నీకు రెంట్ లేదు, కరెంట్ బిల్లు లేదు, వాటర్ బిల్లు లేదు, ఏ బిల్లు లేదు, ఫుడ్ టైం టు టైం వస్తుంది, నేనే తెస్తున్నా కాబట్టి, అన్ని టైం టు టైం వస్తున్నాయి. ఎట్లా? నేనున్నా కాబట్టి. నేను లేని రోజు నీకు ఎట్లా అని అన్నాడు. నువ్వంటే నీకంటే ఒకటి ఉండాలి కదా, నీకంటే ఉండాలి అని చెప్పి ఒక రోజు చాలా పెద్ద క్లాస్ తీసుకున్నాం. అట్లా అని చెప్పి ఇక అప్పటి నుంచి సీరియస్ గా తీసుకొని నా టాలెంట్ తోడో లేకపోతే డాడీ సపోర్ట్ తోడో ఇప్పుడు కొంచెం ఇన్కమ్ తీసుకుంటున్నాం యూట్యూబ్ నుంచి. కొంచెం డిఓపి గారి సపోర్ట్ తోటి మెయిన్ చెప్పాలంటే ఓపికతో తీస్తాడు. అంటే ఒక్కొక్కసారి కోపడ్డా సరే గానీ, ఎందుకంటే మీరు చెప్పగానే అక్కడ నవ్వుతున్నారు. అంటే అదే చెప్పాలంటే ఇప్పుడు అన్నతమ్ములు అంటే నేను ఎందుకు యాక్ట్ చేయొద్దు, నేను ఎందుకు తీయాలి, నువ్వు తీయి నేను చేస్తా అని అట్లా ఏముండదు. నువ్వు తీయమన్నావా తీస్తా, నువ్వు చేయమన్నావా చేస్తా, నువ్వేం చెప్తా చేస్తా అనే ఒక
ఇప్పుడైతే అట్లనే ఉన్నాడు, ఎప్పుడు అట్లనే ఉంటే ఎప్పుడు నా వెనకలనే ఉంటాడు, నేను ముందుంటా, నా తమ్ముడికి నా ముందుంటా అన్ని చూసుకుంటా. ఇక లేదు నువ్వేంది అని చెప్పి ఇక కొంచెం మారితే మనం ఏం చేస్తాం, పోనీ ఆన్ లైఫ్ ఏంది అన్నాడు, వాన్ లైఫ్ అని బతకలేరా అని వదిలేస్తాం. ఎందుకంటే గొడవలో ఇష్టం ఉండదు, కలిసి ఉంటావా ఉందాం, ఈ గొడవలు ఎందుకు అని ఇప్పుడు మాత్రమే. అది ఇంకొక 10 years వరకు ఏం కాదు, ఇంకొక 5-10 years వరకు నాతోటే ఉంటాడు. మీ అన్న అంటే ఎక్కువ ఇష్టమా లేకపోతే మమ్మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? మమ్మీ డాడీ సెకండ్ అన్న. సెకండ్ లోకేష్ గారు వదిలేశారండి. చెప్పండి ఇంకా థర్డ్ లోకి, లోకేశ్వరి ఇద్దరు బాగా కొట్లాడతారు. లోకేశ్వరి ఇద్దరు బాగా కొట్లాడతారు. ఇద్దరు బాగా కొట్టుకుంటారు. ఏమన్నా వీళ్ళిద్దరికి ఏమైనా గొడవ వచ్చింది అనుకో, బెడ్రూమ్ లో పోతా డోర్ పెట్టుకుని ఇద్దరు ఫైట్. ఇక మా మమ్మీ ఏమో బయట నుంచి తీయాలి, డాడుస్తుంది డోర్ తీ అలా అప్పుడు తీస్తారు, డాడుస్తున్నట్టు అని చెప్పి ఏం తెలియనట్టు ఉంటారు. మళ్ళీ డాడీ వచ్చాడు, డాడీ ఏమన్నాడు ఇట్లా వెళ్ళిపోతాడు, మళ్ళీ స్టార్ట్. అంటే మీరు కూడా సపోర్ట్ డాడీ వస్తుంటే అంటే డాడీ వస్తున్నా చెప్తా లూకుంటారు. అందుకే ఇందాక స్టార్టింగ్ లో అన్నా కదా నేను, ఐకమత్యం మహాబలం ప్రతి దాంట్లో కావాలి. కొట్టుకునేటప్పుడు కూడా డాడీ వస్తాడని చెప్పడానికి ఆంటీ కావాలి. బాగా కలిసి ఉండడానికైనా ఐకమత్యం మహాబలం అని మీరందరూ ఉంటే అలా సాటిస్ఫై అయిపోతారు. పాపం మీ ప్రేక్షకులు కూడా అంతే బాగా నచ్చుతారు కదా, మీ ఫ్యామిలీ నచ్చుతారు. కొత్తగా వచ్చిన వదినమ్మ చాలా మందికి 3 lakhs members కి తెలుసు శ్రీయ. సోని అంటే ఒక 1 year నుంచి చాలా మంది సోని చాలా ఇష్టపడతారు, మేము చేసే వీడియోస్ కానీ అంటే మరీ అంత ఓవర్ కూడా ఏం చేయం. మన ఫ్యామిలీ కంటెంట్ అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడగలిగే వీడియోసే చేస్తాం, అందరికి కనెక్ట్ అయ్యేటట్టు చేస్తాం. మరి అలా కూడా ఏముండే బాగా చేస్తాము. చూసిన వాళ్ళు కూడా కామెంట్స్ పెడతారు. మాకైతే ఇప్పటి వరకు ఏం నెగిటివ్ కామెంట్స్ ఏం రావు, ఎందుకంటే మేము కష్టపడతాం, ఆ కష్టం ఆ వీడియోలో తెలుస్తుంది. నేను ఒక రోజు ఒక లైవ్ లో ఒకటి చెప్పాను, ఒక వీడియో రావాలంటే ఎంతమంది దాని వెనకాల కష్టపడితే వీడియో వస్తుందో మీకు తెలియదు. ఒక లైటింగ్ గానీ, ఒక కెమెరామ్యాన్ గానీ, ఒక స్క్రిప్ట్ రైటర్ గానీ, ఒక మేకప్ ఆర్టిస్ట్ గానీ ఎంతో మంది కష్టపడితే నీ ఫోన్ లో ఆ వీడియో చూడగలుగుతాను అని నేను చెప్పాను. అది ఎంతమంది కనెక్ట్ అయింది నిజం. ఒక వీడియో రావాలంటే నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, చాలా కష్టపడాలి. డే అండ్ నైట్ కష్టపడితే నేను ఒక వీడియో పొద్దుగా రిలీజ్ చేయగలుగుతాను. అండ్ మా డాడీకి కూడా మా ఇద్దరికి తెలుసు ఆ పెయిన్ ఏంటిదో. అంటే పెయిన్ అని చెప్పట్లేదు, అది ఇంకా అదృష్టం అని చెప్తాను. మాకు ఇబ్బంది అనిపించినా సరే కానీ మా వీడియో చూసి 10 మంది నవ్వుకుంటారు. మాకు అదృష్టం ఉంది, వాళ్ళని నవ్వించే అదృష్టం ఉంది, అది అందరికి ఉండదు కదా. మేము వచ్చింది మేము వినియోగం చేసుకోవాలి కదా. ఓకే, మీకు పాపం మీ ఇద్దరు గురించి మాట్లాడలేదు నేను ఇందాక నుంచి. సో ఈవిడ గురించి నేను మిమ్మల్ని 2-3 క్వశ్చన్లు అడుగుతాను, ఫాస్ట్ గా చెప్పండి ఆన్సర్. తన బర్త్డే September 1st. కరెక్టా? ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. పింకా? ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే పప్పుచారు విత్ వైట్ అన్నం, పాపడ. ఓకే. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? కరెక్టా? ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ అని ఏం లేదు, మా ఇంటికి వస్తేనే ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి పోవాలంటే ఇది ఒక కారణం కావాలి. అని ఇంట్లో ఏదైనా ఫంక్షన్, ఇప్పుడు మేము ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి అందరు రండి అంటే పక్క అరే మేము అప్పుడు ఏదైనా ఫంక్షన్ వస్తే కలుస్తామేమో అని అనుకునేటోళ్ళం. అంటే డైరెక్ట్ కలవలేనంత మెచ్యూరిటీ కాదు కదా అప్పట్లో మాది. రేపు ఏదైనా ఫంక్షన్ కి పిలిస్తే అందరం పోతాము, అతను కలుస్తాను నన్ను అని చెప్పి ఒక మెంటాలిటీ తోటి ఉండు. నిజంగా 7 months దూరం ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది. మధ్యలో ఒక ఎంగేజ్మెంట్ మా అక్కదైనా ఉండే, అప్పుడు కలిసినాం, మధ్యలో కలిసినాం. కలిసినప్పుడు వచ్చి ఏడుస్తుంది, నాకు భయం అవుతుంది. వాళ్ళందరూ చుట్టాలు ఉన్నారు, అక్కడ పక్క తీసుకెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇక ఆమెకి ఎమోషనల్ అయిపోయింది. అన్ని చెప్పదు, నాకు ఏదైనా బాధపడ్డదా ఇక బాధపడుతుంది పడుతుంది నాకే అర్థమవుతుంది, అన్ని చెప్పది. మా మమ్మీ కూడా సేమ్ ఏం చెప్పది, కానీ ఏదన్నా బాగా ఇబ్బంది అయినప్పుడు చెప్పేస్తుంది, ముఖం మీద అనేస్తుంది, ఎక్కువ మాట్లాడది. ఇక అంతే, ఇప్పుడు మీరు చూసారా అంతే సైలెంట్. అంతేనా? బర్త్డే ఎప్పుడు? మార్చ్ 3rd. కరెక్టా? కరెక్ట్. ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్ బ్లాక్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ చికెన్ బిర్యానీ. కరెక్టా? చికెన్ బిర్యానీ, నూడిల్స్. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నేను కలవడమే, కలుసుకోవడమే ఫేవరెట్ ప్లేస్. అది ఎక్కడైనా సార్
అంటే మాకు ఛాన్స్ దొరికేది కదా మాట్లాడుకోనికి కానీ ఏదని ఫేస్ టు ఫేస్ ఈ లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోవడం. మేము దాదాపు చాలా దూరం కదా అలా ఇక. విలన్స్ ఎవరు మీ రిలేషన్షిప్ లో? అంటే చాలా మంది ఉన్నారు మా దాంట్లో, చాలా మంది ఉన్నారు. మా ఫ్యామిలీ మాతో ఉన్న వాళ్ళే ఉన్నారు చెప్పాలంటే. నిజంగా మాతోటే ఉంటారు, మమ్మల్ని వెనుకోడు వస్తారు. ఇదైతే అది అందరి ఫ్యామిలీలో ఉండదు, మా ఫ్యామిలీలో ఉన్నారు. ఎందుకంటే మేము వీడియోస్ చేస్తామని స్టార్ట్ చేస్తే పాజిటివ్ గా చెప్పే కన్నా నెగిటివ్ గా చెప్పాను. అరే అవే వీడియోలు రావు, ఎందుకు గమ్మ చదువుకోవాలి, జాబ్ చేయాలి అయిపోతుంది. అట్లా మా డాడీ ఎప్పుడు ఒక కింద పని చేయమని నాకు ఎప్పుడు చెప్పలేదు. మా డాడీ ఫాలో అవుతాను నేను. ఎవరన్నా ఏమన్నా అనుకో అని చెప్పి నేను ఈమెకు కూడా అదే చెప్పిన, ఎవరన్నా ఏమన్నా అనుకోను. ఈ రోజు తిట్టిన వాళ్ళే రేపు అరే ఇట్లా వేసిరేమో అట్లా వేసిరేమరా అంటారు. అట్లా వేసిరేమో అరే ఏమో అనుకున్నా అని మంచిగా డెవలప్ అయ్యారా అని. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నన్ను అన్న వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తారు, 2 days లో చూస్తారు, చూసినప్పుడు అంటారు అరే అప్పుడు ఏమో అనుకున్నాం ఈ పోరల్ని అని. మంచినే ఒకరు పిలిచి మరి వీళ్ళ గురించి వీళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కునేంత అవసరం వాళ్ళకి వచ్చిందిరా అని అనుకుంటారా లేదండి? అనుకుంటారు. నేను ఇప్పుడు ఏంటంటే మా దాంట్లో వీళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా చాలా మంది మా చుట్టాలు నెగిటివ్ చెప్పడం కానీ, మా మమ్మీ వాళ్ళు చెప్పడం కానీ, మా మమ్మీ వాళ్ళు పట్టించుకోరు. ఎంత అవునా సరే అంటారు, మా ఇంటికి వచ్చినా నువ్వు చేసేది చేయరా అంటారు అంతే మా వాళ్ళు. అట్లా అని నెగిటివ్స్ అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు కానీ మేము చాలా మందికి సాయం చేసిన వాళ్ళు కానీ ఎవరిని మోసం చేయలేదు. మమ్మల్ని మాత్రం చాలా మంది మోసం చేశారు, అది రిలేటివ్స్ లాగా మోసం చేశారు. ఇక ఎందుకు ఇవన్నీ. ఇప్పుడైతే ఒక మంచి ప్లేస్ లో ఉన్నాం కాబట్టి అందరూ మన వాళ్ళే. ఇప్పటికి కూడా ఎంత పెద్ద గొడవలైనా సరే ఇప్పటికి కూడా కలిసి ఉన్నామంటే వచ్చి సరే అని చెప్పి ఏ ఫీలింగ్ లేకుంటే దగ్గర తీసుకునే గుణాలే మావైతే. ఏమన్నా నువ్వు ఆ రోజు అప్పుడు అది అన్నావు నాకు వద్దు అది అని అట్లాంటి అసలుకే మనస్తత్వం కాదు. నిజంగా చెప్పాలంటే డాడీ హార్ట్ గోల్డెన్ నాకు. అంటే అందరు డాడీస్ అట్లనే ఉంటారు, అందరు అట్లా అంటారు, కానీ మా డాడీ లెక్క మా మమ్మీ లెక్క అయితే వాళ్ళకి ఎప్పుడు ఉన్నవాడు ఉంటాను నేను. నాకు వీడియో కూడా పెట్టిన రీసెంట్ గా, ఎవరు అసలుకి నీకు ఇష్టం ఉంది చేయమని, నీకు ఇష్టం ఉంది చేయమనేదే గ్రేట్ అంటే నీతో ఉండి నీకు ఇష్టం ఉన్నది కూడా వాళ్ళు చేస్తారు. చెప్పండి మీరే. నేను ఒక ప్లేస్ కి వెళ్ళడానికి వీళ్ళిద్దరు నాతో వెనుకలు ఉండి సపోర్ట్ చేసి 2 గంటలు చేపించిండు ఆ వీడియో. నేను అందుకే వీళ్ళకి కష్టపడి ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేపిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే తెలియద్దు, మా మమ్మీ డాడీ అని వీళ్ళు కూడా తెలియాలి. వీళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది మాకు ఏం పెడతారంటే గాడ్ బ్లెస్ యూ, మీ జంట ఇలానే ఉండాలి, 10 మంది మాటలు పరమాన్నం అట్లా. ఓకే, ఎండింగ్ మీరందరూ మీ ఫ్యాన్స్ అనుకోండి, సబ్స్క్రైబర్స్ అనండి, మీ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అనండి, వాళ్ళందరికీ ఏమైనా ప్రేమగా చెప్పాలండి. యూటన్స్ క్రియేషన్స్ సబ్స్క్రైబర్స్ అందరికి అండ్ ఫిలిం లుక్స్ సబ్స్క్రైబర్స్ అందరికి ఒకటే చెప్పాలనుకుంటాను. అండ్ మీ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండి ఇక్కడ నుంచి ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉండాలి. మీ వల్ల ఒక 10 రూపాయలు మేము సంపాదించుకుని 10 మందికి సాయం చేయాలి. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ యశ్వంత్, యూటన్స్ క్రియేషన్స్ నుంచి. థ్యాంక్ యూ. అంకుల్ చెప్పండి. చెప్పండి అంకుల్. సోనీ చెప్పు, చెప్పురా. ఈ గ్యాప్ లో మీరు ప్రిపేర్ అవ్వండి మీ ఇద్దరు. అంకుల్ మీరు ఆంటీకి ప్రపోజ్ చేయాలి ఇప్పుడు. అమ్మో వాళ్ళిద్దరిని చెప్పి నువ్వు కూర్చో మమ్మీ డాడీని ప్రపోజ్ చేస్తా. మీరు జస్ట్ కూర్చోండి అంతే, మీరు మీరు చేయండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీరు చెప్పకూడదు, అది డైలాగ్ చెప్తున్నా. పిల్ల ఉందా గుడ్డు ఉందా అంటే నాకు అర్థం కాదు, వాళ్ళకి మీరు చెప్పడం ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పండి అంకుల్. ఇది అమ్మాయిలు అబ్బాయిలు చెప్పుకునే అని చెప్పండి. మీరిద్దరు చెప్పుకుంటే బాగుంటుంది. వాళ్ళిద్దరు చెప్తారులేండి. ఏజ్ వచ్చినా అలా కలిసి ఉండాలనేది ఒక జస్ట్ మా వాళ్ళకి తెలియాలి కదండి, అందుకని. మేమిద్దరం హ్యాపీగా వండుకుంటూ పిల్లల్ని కూడా హ్యాపీగా ఉంచాలని మా కోరిక. మీ యూట్యూబ్ ప్రేక్షకులు కూడా చెప్పేది కూడా కదా, మీరు మంచిగా ఉండి మీ పిల్లలు కూడా ఇలాగే ఏదానికైనా ఆధారిస్తే బాగుంటుందని చెప్పడం. ఇది మీరు సజెషన్ ఇచ్చారు, నేను అడిగింది ప్రపోజల్. ప్రపోజల్
ఎప్పుడు చెప్పలే. అందుకే ఈరోజు చెప్పండి. అది మమ్మీ అది రోజు రిపీట్ ఈ ఒక్క బిట్ వైరల్ అయిపోద్ది. ఆ. ఒక జస్ట్ రీల్ లాగా వచ్చేస్తుంది. సైడ్ కండి చెప్పు. ఇట్లా సైడ్ ఇప్పుడు ఈ ఏజ్ లో ఏం చెప్పాలి? ఎలాగేం చెప్పాలి? ఇప్పటి వరకు నాతో కలిసి ఉన్నందుకు అంటే కలిసినందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు నాతో ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నాతో కలిసి వస్తున్నందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. అటు తిరిగి నుదుటిన ముద్దు పెట్టి చెప్పాలి. మీరు అందరు కలిపోసుకోండి guys. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నాతో కలిసి ఎప్పటికీ కష్టంలో సుఖంలో నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంతే. ఇన్ని రోజులు కష్టాలల్లా సుఖాలల్లా నువ్వు నాతో ఉన్నందుకు, నువ్వు నా వెనకాల ఉండి ప్రతిదీ నాకు సపోర్ట్ బ్యాక్ బోన్గా ఉండి ప్రతి దాంట్లో మీరు ఉన్నందుకు నువ్వు ఇవాళ ఈ ఫిలిం లుక్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి మనం మాట్లాడదామని కూడా నేను అనుకోలేదు. అంత రావడానికి కారణం నువ్వు నా వెనకాల ఉండి మనం పిల్లల్ని ముందు నడిపించుకుంటూ వెళ్ళి ఇందాక ఉన్నందుకు నిజంగా నువ్వైతే చాలా ఇంత పెద్ద చెంటలు ఇప్పటిదాకా మాట్లాడితే చెంటలు చెప్పండి మీరు. కష్టం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత ఇష్టమైనప్పుడు కూడా నీకు ఈ ముచ్చట చెప్పకపోతే బాగున్నది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ లవ్. How cute. సేమ్ డే హ్యాపీ బర్త్డే సేమ్ డే. అవునా? ఎన్ని సంవత్సరాలకు ఉన్నారు కదా. బట్ నిజం కదండి, అందుకే చెప్పారు. నేను చెప్పండి డైలాగ్ అసలు అంకుల్ మొత్తం తండ్రి చెప్పుకున్నారు, నేను చెప్పింది నేను చెప్పలేదు. అట్లా ఉంటది మరి అంకుల్ తోటి. మాకు ఇంత అందరు దగ్గర ఉన్నట్టే కానీ మాకు ఎవరు ఎప్పుడు ఏం సాయం చేయలేదు. అది మాకు కొద్దిగా ఏదైనా మేమే చేసుకొని మేమే కాబట్టి మీరే చేసుకొని మీరే ఎదిగి ఇప్పుడు మీరే వచ్చారు ఇక్కడ దాకా, తగ్గేదే లేదండి. మీకు కూడా చాలా థ్యాంక్స్, మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు. వెల్కమ్. ఇప్పుడు మీరే అండి, వీళ్ళు ఏంటి హూ అంటున్నారు? అక్కడ జరిగింది ఇక్కడ జరగాలి కదా. ఇక్కడ క్వైట్ ఆపోజిట్, మీరు ఇక్కడ ప్రపోజ్ చేయండి. నేను ప్రపోజ్ చేయాలి. నాకొద్దు నన్ను ఆయన ఫీల్ అయిపోతుండేది. ఏం చెప్పాలక్క అంటే చెప్ప జల్దీ అయిపోతుంది. ఇదిగో ఇవి నన్ను అక్క అని ఫిక్స్ అయిపోయింది. నాకు ఆకలేస్తుంది తొందరగా. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. తల్లి నువ్వు ఆవిడ చెప్పింది, మీరేంటి లవ్ యూ టు ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. పాపం ఆయన సింగిల్ గా ఉండు మామగారు ఫ్రెండ్ ఎందుకు లేదంటే ఇదిగో ఇక్కడ ప్లేస్ ఉంది. అంజయ్ గారు ఇక్కడ ప్లేస్ ఉంది. ఓకే అంతే. మీరు సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్పలేదు. హాయ్ అండి, మీరు ఇంతవరకు తీసుకొచ్చారు మా పిల్లల్ని, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ వల్లనే మేము ఇక్కడికి వచ్చినాం, సబ్స్క్రైబర్స్ వల్లనే ఇక్కడికి వచ్చినాం. మీ అందరికి చాలా థ్యాంక్స్. అంజయ్ గారు మామ అనండి ఇప్పుడు. మామ అంటే సేమ్ టు సేమ్ అని. ఈ వీడియో ఎండ్ దాకా చూసినందుకు ధన్యవాదాలు. ఓకే గైస్, నేను మళ్ళీ కూడా చెప్పేది అంటే ఫ్యామిలీ అంటేనే చాలా పెద్ద బలం. ఫ్యామిలీ ఉన్నంత వరకు మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు. సో అమ్మ నాన్న ఉన్నంత వరకు వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. వాళ్ళని మీరు చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయండి. ఫ్యామిలీ అంటే చాలా పెద్ద బలం. అదే నేను చెప్పగలిగింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.